రానున్న పుష్కరాల ఏర్పాట్లకు సమయం ఉన్నా గానీ ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం జరిగిన పుష్కరాల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద అవసరమైన మేరకు విద్యుత్ సౌకర్యం, లైట్ వంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు చెప్పారు. 2003-2015 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయి. అది దురదృష్టం. రాజమండ్రి చిన్న సంఘటన చాలా గొప్పగా విజయవంతం అయ్యాయి. మరి దాన్ని మించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కుంభమేళాకి మన ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. అదే పరిస్థితి మనకి నార్త్ నుంచి కూడా మన సౌత్కి, మన గోదావరి పుష్కరాలకి ಹೆಚ್ಚು సంఖ్యలో వస్తారనేది ఒక అంచనా. దానికోసం ఇక్కడ సమయం ఉంది. కానీ ఒక ప్రతిపాదనలో మనం పెట్టుకుని రెడీ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి అన్ని శాంక్షన్ వస్తుంది. ఈ లోపల ప్రిపరేషన్ వర్క్ అవుతుందంట. 2026-27 ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2026 బడ్జెట్ తర్వాత కోసం అనుకోవడం శాంక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ 2025 నడుస్తుంది కాబట్టి ఈ వారు మన ఏ రకంగా ప్రొజెక్షన్స్ ఇస్తే అవే రేపు నిధులు మంజూరు అవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన ఆటో వారు మీరంతా చెప్పిన దాని ప్రకారం, మీరు అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ డీటెయిల్ ఎండోమెంట్ అంటే అన్ని దేవాలయాలు కూడా ఫేస్ లిఫ్ట్ అవ్వాలి. అదే ఘాట్లన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్, రిపేర్లు అవ్వాలి. కొత్త ఘాట్లు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ ఎక్స్టెన్షన్, పాత ఘాట్లు ఏమైనా క్రౌడ్ గత ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకేమైనా పెంచాలంటే పెంచుకోవడం. చిన్న చిన్న గ్రామాల్లో ఏదో విధంగా ఘాట్ ఏర్పడి పూర్వం రోజులు కాదు. పూర్వం అయితే ఊరిలో వెళ్ళి ఏమీ లేకపోయినా కూడా వెళ్ళిపోయి మొగాళ్ళ రోజులు వెళ్ళిపోయి స్నానం చేశారు. అప్పుడు ఘాట్లు లేనప్పుడు స్నానం చేశారు. అప్పుడు పుస్తకాలు జరిగాయి. కానీ ఇప్పుడు కారణం కూడా నాగరికత పెరిగింది. ఇది ఒక ప్రత్యేకత. అంటే ఉండే కొద్ది కూడా పెరుగుతోంది. గతం మీద చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఆస్పిషియస్గా పవిత్రంగా భావిస్తూ ఇంకా ఎక్కువ మంది పాల్గొంచుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం చెయ్యాలి. ఇంకా ప్రధానమైన బాధ్యత మన మీద ఉంది. ఒకటి, రాజమండ్రి గోదావరి అది మెయిన్ హబ్ అయితే అఖండ గోదావరి మనకి రాజమండ్రిలో గోదావరి స్ప్లిట్ అయ్యి అక్కడ నుంచి గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమి రకరకాలుగా పాయలు కింద విడిపోయింది మన కోనసీమ ప్రాంతం అంతా. అందులో మనకు వచ్చేసరికి 2 బండ్లు మధ్యలో మన నియోజకవర్గం ఉంది. అటుకంతే గౌతమి వశిష్ట లెఫ్ట్ బ్యాంకు, ఇటు పక్క గౌతమి రైట్ బ్యాంకు, మళ్ళీ డీలిమిటేషన్ పుణ్యమని మళ్ళీ కూడా గౌతమి లెఫ్ట్ బ్యాంక్ కూడా మనకు వచ్చింది. అటు ఆర్మూర్ మండలం నుంచి ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కూడా మన నియోజకవర్గంలో కలిసింది. అంటే 3 గట్లు వెంబడి మనకి ఘాట్ల ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. ఈ జొన్నాడ ఉన్నట్టు అదనంగా మనకు కలిసాయి. ఎందుచేత ఘాట్ల ఏర్పాటు, శానిటేషన్ ఘాట్ల చెప్పారు. వాళ్ళు శానిటేషన్ సంబంధించిన విషయాలు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, పిఆర్ఓ చెప్పిన అప్రోచ్ రోడ్లు, ఇవన్నీ కూడా ఇవాళ పుష్కరాలతో గ్రాంట్లు తెచ్చుకొని చేసుకుంటే భవిష్యత్తులో ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు పుష్కరాలకి వెళ్తే పుష్కరాలతో వచ్చి పుష్కరాలతో పోవాలి, మళ్ళా పుష్కరాల దాకా కూడా ఉంటుంది ఆ రోడ్డు. మళ్ళీ ప్రజలకు ఉపయోగపడాలి. గోదావరి వెళ్ళడానికో, లక్క గ్రామాల రైతులకు వెళ్ళడానికో ఇలాంటి కొన్ని ప్రదర్శనస్ మనకు ఒక ఇండికేషన్స్ దగ్గరకు వచ్చి తెలిస్తే కానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల విసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలను కోఆర్డినేట్ చేయండి. అది నియోజకవర్గం యాజ్ యూనిట్గా ప్రయారిటీ రావాలి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ కింద కూడా ఘాట్లు ఉంటాయి. ఇప్పుడు గతంలో ఏవి అనుకునే ఘాట్లు కూడా బ్రహ్మాండంగా నేను 2015లో చూశాను. 15లో చూసినప్పుడు నన్నాడు ఘాట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ప్రయత్నం క్రౌడ్స్ ఐవేలను వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోయారు. అలాగే గోపాలపురం గారు కూడా చూశాను. గోపాలపురం ఎక్కడో లోపలికి ఉంది.
ఆయన ఇక్కడ బస్సు వేసుకుని గోదావరి ఒడ్డు దాకా కూడా కిందకి దిగిపోయి బస్సు వేసుకుని ఆ వాటర్ ఎక్కడ ఉందో అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడే